హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో స్టీల్ స్ట్రక్చరల్ సెక్షన్ ద్వారా మనం ఒక స్ట్రక్చర్ అనేది ఏంటంటే కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ స్ట్రక్చర్లో వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ టోల్ గేట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో టోల్ గేట్లో వచ్చినప్పుడు ఏంటంటే వెహికల్స్ అనేది అంటే పాసేజ్ వే అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ఏంటంటే మిడిల్ పాయింట్ దగ్గర ఏంటంటే ఛాంబర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళు స్టే చేయడానికి. నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న టోల్ గేట్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో రోడ్ వే విత్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఒక రైట్ సైడ్ అనేది ఛాంబర్ అనేది ఏంటంటే మనం బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే స్టే చేయడానికి, రెస్ట్ తీసుకోవడానికి, నెక్స్ట్ ఏంటంటే డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఇటువంటి ఆపరేషన్ అంతా కూడా ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటామండి. సో ఈ బిల్డింగ్ నుంచి అలా కంటిన్యూగా ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి రోడ్ వైపు తీసుకున్నట్లయితే ఇలా ఈ టైప్ ఆఫ్ అనేది ఏంటంటే స్టేర్ కేస్ అనేది ఏంటంటే ప్రొవైడ్ చేశారండి. సో ఈ స్టేర్ కేస్ అంతా కూడా టోటల్గా ఎంటైర్గా స్ట్రక్చరల్ స్టీల్ సెక్షన్ ద్వారా ఏంటంటే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ఏంటంటే ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా స్ట్రక్చర్స్ వచ్చినప్పటికీ ఆర్సీఎస్ స్ట్రక్చర్స్తో కన్స్ట్రక్ట్ చేస్తాం. స్టీల్ ప్లస్ కాంక్రీటు రెగ్యులర్గా మనం హై రైజ్ బిల్డింగ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ మోస్ట్లీగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా ఆర్సీసీ కన్స్ట్రక్షన్లో ఎక్కువ యూజ్ చేస్తామండి. కానీ ఇక్కడ వచ్చినట్టుగా స్టెప్స్ అన్నీ కూడా స్ట్రక్చరల్ స్టీల్ సెక్షన్స్ యూజ్ చేసి మొత్తం అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారండి. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే సో టోటల్గా సేల్ ప్రోడక్ట్ అనేది ఓడారండి కంపెనీది. ఇందులో వచ్చినప్పటికీ డిఫరెంట్ ఏ స్ట్రక్చర్ వచ్చినా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో బీమ్స్ అని, కాలమ్స్ అని, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ ఇక్కడ రైల్స్ అని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రైల్స్లో వచ్చినప్పటికీ ఏంటంటే మిడ్ ల్యాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ఏంటంటే సెక్షన్స్ అనేది చూజ్ చేసుకుంటామండి. ఏ టైప్ ఆఫ్ సెక్షన్ చూజ్ చేసుకోవాలి, ఏ షేప్ సెక్షన్ అనేది చూజ్ చేసుకోవాలి, వాటి యొక్క స్ట్రెంత్ ఎలా ఉండాలి అనేది ఏంటంటే లోడ్ మీద వాటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ వచ్చినప్పటికీ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే టోటల్గా ఎంటైర్ స్టెప్స్ అన్నీ కూడా వన్ హారిజెంటల్ బీమే రన్ అవ్వకుండా సెంటర్లో వచ్చినప్పటికి ఏంటంటే ఒక మిడ్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేశారండి. డైరెక్ట్గా ఏంటంటే ఇవ్వకుండా ఇక్కడ ఏంటంటే మిడ్ ల్యాండ్లో మనకి ఏంటంటే ప్రొవైడ్ చేసి టోటల్గా హైట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సెంటర్లో కూడా మిడ్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ మిడ్ ల్యాండ్ అనే సపోర్ట్కి టూ సర్క్యులర్ క్రాస్ సెక్షన్స్ ఉన్న స్టీల్ సెక్షన్స్ అనేది యూజ్ చేస్తారండి. ఆ స్టీల్ సెక్షన్స్ అనేవి కూడా ఒక బేస్ ప్లేట్కి అనేది కనెక్ట్ అయ్యి వాటి నుంచి బోల్ట్లు అనేది ఫిక్స్ చేసి మొత్తం అంతా కూడా ఆ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆ విధంగా రెస్ట్ చేస్తామండి. అదంతా కూడా ఆర్సీసీ స్ట్రక్చరల్ ఎలిమెంట్ అనేది అంతా కూడా ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం. ఆ పైన రెండు కాలమ్స్ కూడా కనెక్టివిటీ లోడ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక సర్క్యులర్ పైప్ ద్వారా సమ్ స్పేసింగ్తో ఏంటంటే ప్రొవైడ్ చేశారండి ఈ మిడ్ ల్యాండ్ దగ్గర ఉన్న స్టీల్ కాలమ్స్ అండి. సో నెక్స్ట్ వన్ మిడ్ ల్యాండ్ నుంచి ఏంటి రెస్టింగ్ పొజిషన్ నుంచి తీసుకున్నప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి ఏంటంటే ఛానల్ సెక్షన్స్ అనేది యూజ్ చేశారండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా. సో ఈ ఛానల్ సెక్షన్లో వచ్చినప్పటికి ఏంటంటే సెంటర్ పాయింట్ వచ్చినప్పటికి ఏంటంటే స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆర్సీఎస్ స్ట్రక్చర్లో వచ్చినప్పటికి ఏంటంటే రైజ్ ఉండదండి. ఇక్కడ ఓన్లీ ట్రేడ్ మాత్రమే ఉంటుందండి స్టీల్ స్ట్రక్చర్లో. అయితే ఆర్సీఎస్ స్ట్రక్చర్లో వచ్చినప్పటికి ఏంటంటే ఫ్లైట్ ఓకేనండి. సో ఫ్లైట్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసినాక మనం ఏం చేస్తామంటే బ్రిక్ వర్క్ ద్వారా కానీ కాంక్రీట్తో కానీ రైజులు ట్రెడ్లు అనేది ఏంటంటే ఫాలో అవుతాం. కానీ ఇక్కడ వచ్చినట్లు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఓన్లీ ట్రేడ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. రైజ్ మినిమైజ్ చేస్తాం. ఫ్లైట్ కూడా ఏంటంటే ఫ్లైట్ స్లాబ్ కూడా ఉండదండి, దాన్ని వేస్ట్ స్లాబ్ అంటాం. ఇటువంటి కూడా మెయింటైన్ చేయకుండా ఈ విధంగా ఆర్సీఎస్ స్ట్రక్చర్కి స్టీల్ స్ట్రక్చర్కి ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుందండి. రైల్స్ కూడా ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఇన్క్లైన్ మెంబర్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తారండి. సి సెక్షన్ అనేది ఈ విధంగా ఉందండి. సో ఈ టోటల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ప్లేట్ అనేది అబ్జర్వ్ చేశారండి టూ సైడ్స్ను. ఇది విత్ ఆఫ్ ద స్టేర్ కేస్ అండి. టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే రైల్స్ అని గార్డ్ రైల్స్ అనేది అంటే ప్రొవైడ్ చేస్తారు సేఫ్టీ కోసం. సో ఇది వచ్చినప్పటికి ఏంటంటే టాప్ వ్యూ ప్రోడక్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ విధంగా స్టీల్ స్పెసిఫికేషన్స్ అనేది అంటే కంపెనీ బ్రాండ్ నేమ్ అనేది మెన్షన్ చేశారు. బాటంలో వచ్చినప్పుడు ఏంటంటే ఆ స్టెప్ యొక్క మెయిన్ పార్ట్ ఎలా ఉందంటే ఈ విధంగా డిజైన్ చేసుకున్నారంటే టూ ఛానల్ సెక్షన్స్ ఉన్నాయి. మిడిల్ ఆఫ్ ది ప్లేస్లో ఏంటంటే బేస్ ప్లేట్ అనేది అంటే ప్రొవైడ్ చేశారు. బేస్ ప్లేట్ అనేది ప్రొవైడ్ చేసినాక సేమ్ ఇంటర్వెల్లోనే వచ్చినప్పుడు ఏంటంటే టోటల్గా
ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అంతా కూడా 3 క్వార్టర్ అంటే మనకి బిల్డింగ్ నుంచి ఒక పార్ట్ అనేది ఏంటంటే రన్ అవుతుందండి. అలాగే ఈ సైడ్ నుంచి కూడా ఈ డైరెక్షన్లో కూడా ఒకటి రన్ అవుతుందండి. సో 3 వేలు అంటే 3 స్టెప్స్ కూడా ఏంటంటే ఒకే దగ్గర మీట్ అవుతున్నారు. అంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ వెళ్ళడానికి, నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి అనేది రెస్ట్ అవ్వడానికి కూడా ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మొత్తం వచ్చినప్పుడు ఏంటంటే క్వార్టర్ టర్న్ స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారండి స్టీల్ స్ట్రక్చర్స్తో. అంటే ఇక్కడ బిల్డింగ్ నుంచి వచ్చినప్పటికి ఇక్కడ స్పాన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంటర్మీడియట్ పాయింట్ అయిపోయిందండి. సో ఇంటర్మీడియట్ పాయింట్ వచ్చినప్పటికి కామన్గా స్ట్రక్చర్స్ అనేది ఏంటంటే యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ విధంగా సర్క్యులర్ సెక్షన్స్ అనేది యూజ్ చేసి ఆ స్టీల్ మెంబర్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఆ ప్లేట్ని మనకున్న హారిజెంటల్గా, డయాగ్నల్గా నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు వాటిని టెస్ట్ చేశారండి. అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లాబ్ అనేది ఎక్కువగా విత్ అనేది హైట్ లెంత్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాటిని మళ్ళీ ఏం చేశారంటే ఇంటర్మీడియట్కి ఎక్కడైతే మనకి రోడ్ డివైడర్ వస్తుందో ఆ పాయింట్ దగ్గర వాళ్ళు ఏం చేసుకున్నారంటే కాలమ్స్ అనేది ఏంటంటే మళ్ళీ సర్క్యులర్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేసుకున్నారండి. ఈ విధంగా టోటల్గా లెంత్ అనేది ఏంటంటే అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఛాంబర్ రూమ్ నుంచి మనకి స్టెప్స్ అనేది ఈ పోర్షన్లో ఎలా అంటే టోటల్గా హైట్ ఎక్కువైనప్పుడు మిడ్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేసి నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఇలా కంటిన్యూస్గా స్టెప్స్ అనేది ఏంటంటే ప్రొవైడ్ చేస్తారండి. అలా కంటిన్యూస్గా మళ్ళీ ఇక్కడ 3 క్వార్టర్ టర్న్ స్టేర్ కేస్ అనేది మిడ్ ల్యాండ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ అంటే బిల్డింగ్ మీదకి అనేది ఏంటంటే మన ప్యాసేజ్ అనేది క్రియేట్ చేశారండి. డైరెక్ట్గా బిల్డింగ్లో నుంచి అనేది మనకి రన్ అవ్వడానికి ఏంటంటే ఎవరైనా స్టాఫ్ రావడానికి వెళ్ళడానికి కూడా ఏంటంటే ఛాంబర్ రూమ్ నుంచి అలా 3 క్వార్టర్ స్టేర్ కేస్ అనేది ఏంటంటే అలా ప్రొవైడ్ చేస్తారు. సో ఇదంతా కూడా హైట్ అనేది ఏంటంటే ఎంత ప్రొవైడ్ చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడున్న ఆర్ఎంసీ వెహికల్ ఉంది, కాంక్రీట్ వర్క్ అవుతుంది. చూడండి ఎంత క్లియరెన్స్ ఉంది ఆ వెహికల్కి, ఆ హైట్కి. అలా అరేంజ్మెంట్ చేసుకుంటామండి. హైట్ ఆఫ్ ద స్టేర్ కేస్ ఎంత ప్రొవైడ్ చేయాలి, లెంత్ ఎంత ప్రొవైడ్ చేయాలి, విత్ ఎంత ప్రొవైడ్ చేయాలి, ఇదంతా కూడా ఏంటంటే స్ట్రక్చరల్ స్టీల్ ఎలిమెంట్ సెక్షన్కి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.